సినిమా భారతీయులకు ఒక ఎమోషన్. వెండితెరపై బొమ్మ పడిందంటే చాలు లోకాన్ని మర్చిపోయే సగటు ప్రేక్షకుడు మన దేశంలో కోట్లలో ఉంటారు. ఒక సినిమా తీయడం అంటే కత్తి మీద సాము లాంటిదే. కథ రాసుకోవడం దగ్గర నుండి షూటింగ్ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టే వరకు నిర్మాతలకు అడుగడుగునా సవాళ్లే. అయితే ఇప్పటి వరకు షూటింగ్ అయిపోతే సినిమా పూర్తయిందని అనుకునేవారు. కానీ ఇకపై సీన్ మారబోతోంది. షూటింగ్ అయిపోయింది, ఎడిటింగ్ పూర్తయింది, పాటలు ట్రైలర్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. ఇంకేముంది, థియేటర్లో సందడే అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. భారత సినీ పరిశ్రమను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది సెన్సార్ బోర్డు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ ఛాంబర్ తీసుకొచ్చిన ఒకే ఒక్క కొత్త రూల్ ఇప్పుడు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తోంది. అసలు ఏంటా కొత్త నిబంధన? మార్చి 15, 2026 తర్వాత రిలీజ్ అయ్యే సినిమాలకు ఎదురయ్యే సవాళ్లేంటి? అందరికీ సినిమా అనే నినాదం ఇండస్ట్రీకి వరమా లేక భారమా? సెన్సార్ 2.0 సినిమా పూర్తయినా ఇంకా రిలీజ్ కాలేదంటే కొత్త గండాలు నిర్మాతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. సినిమా ప్రొడక్షన్ అంటేనే ఒక యుద్ధం. బడ్జెట్ పెరుగుదల, నటీనటుల డేట్లు, ప్రకృతి వైపరీత్యాలు, ఇలా ఎన్నో అడ్డంకులను దాటుకొని ఒక సినిమాని థియేటర్ వరకు తీసుకురావడం సామాన్యమైన విషయం కాదు. అయితే ఇప్పుడు వీటన్నింటికీ మించి మరో పెద్ద టెక్నికల్ తుఫాన్ ఇండస్ట్రీని తాకబోతోంది. 2026 మార్చి 15 ఈ తేదీని భారత సినీ చరిత్రలో ఒక మైలురాయిగా లేదా ఒక డెడ్ లైన్ గా గుర్తించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ కోసం వచ్చే ప్రతి ఫీచర్ ఫిలిం 2 ప్రత్యేక ఫీచర్లు ఉండటం తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవే క్లోజ్డ్ క్యాప్షన్స్ మరియు ఆడియో డిస్క్రిప్షన్. ఈ 2 లేకపోతే మీ సినిమా ఎంత గొప్పదైనా, ఎంత పెద్ద హీరోదైనా సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ రావటం అసాధ్యం. అసలు ఏంటి కొత్త టెక్నాలజీ? దీనివల్ల సామాన్య ప్రేక్షకుడికి ఇబ్బంది కలుగుతుందా అన్న సందేహాలు రాకమానవు. మొదటిది క్లోజ్డ్ క్యాప్షన్స్. మనం ఓటీటీలో చూసే సబ్ టైటిల్స్ లాంటివే ఇవి. కానీ ఇక్కడ డైలాగులతో పాటు సినిమాలో వినిపించే ప్రతి శబ్దాన్ని టెక్స్ట్ రూపంలో చూపించాలి. ఉదాహరణకు, ఒక సీన్ లో డోర్ గట్టిగా వేస్తే తలుపు చప్పుడు, వెనుక కుక్క మొరుగుతుంటే కుక్క అరుపు, లేదా బ్యాక్గ్రౌండ్ లో భయానక సంగీతం వస్తుంటే భయంకరమైన మ్యూజిక్ అని స్క్రీన్ మీద రాసి ఉండాలి. ఇక రెండోది ఆడియో డిస్క్రిప్షన్. ఇది విజువల్స్ చూడలేని వారికి ఒక వరం. సినిమాలో ఏం జరుగుతుందో ఒక ప్రత్యేక వాయిస్ వివరిస్తూ ఉంటుంది. విలన్ కత్తి తీశాడు, హీరో కారులో వేగంగా పారిపోతున్నాడు వంటి వివరాలు వాయిస్ ఓవర్ రూపంలో వస్తాయి. అయితే ఇది సాధారణ స్పీకర్లలో అందరికీ వినిపించదు. చూపు లేని ప్రేక్షకుల కోసం థియేటర్లు ప్రత్యేక హెడ్ ఫోన్లు అందిస్తాయి. వాటిలో మాత్రమే ఈ వాయిస్ ట్రాక్ వినిపిస్తుంది. అంటే సాధారణ ప్రేక్షకుల సినిమా అనుభవానికి ఎక్కడా అంతరాయం కలగదు. ఈ విప్లవాత్మక మార్పు వెనుక ఉన్న అసలు ఉద్దేశం సమానత్వం. 2016లో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం వినోదం అనేది ప్రతి ఒక్కరికి సమానంగా అందాలి. వినికిడి లోపం ఉన్నవారికి, దృష్టి లోపం ఉన్నవారికి కూడా వెండితెర అద్భుతం అనుభవంలోకి రావాలి. ఇప్పటి వరకు కేవలం నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీలకే పరిమితమైన ఈ సౌకర్యాన్ని ఇప్పుడు థియేటర్లకు కూడా తీసుకురావాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. సామాజిక కోణంలో చూస్తే ఇది అత్యంత మానవీయమైన, ప్రశంసించదగ్గ నిర్ణయం అనడంలో సందేహం లేదు. న్యాయం పక్కన పెడితే నాణ్యానికి రెండో కోణం నిర్మాతలను వణికిస్తోంది. సాధారణంగా మన దగ్గర షూటింగ్ పూర్తయిన తర్వాత చివరి నిమిషం వరకు ఎడిటింగ్, రీ రికార్డింగ్ పనులు జరుగుతూనే ఉంటాయి. రిలీజ్ కు వారం 10 రోజుల ముందు సెన్సార్ కు వెళ్లడం ఇండస్ట్రీలో ఆనవాయితీ. కానీ ఇకపై అది కుదరదు. ప్రతి సీన్ కు వాయిస్ వివరణ రికార్డ్ చేయాలి, ప్రతి శబ్దానికి క్యాప్షన్లు సిద్ధం చేయాలి. వాటన్నింటినీ సినిమా టైమింగ్ తో పక్కాగా సింక్ చేయాలి. ఈ అదనపు ప్రక్రియకు కనీసం 15 నుండి 20 రోజుల సమయం పడుతుంది. దీనివల్ల లాస్ట్ మినిట్ లో రిలీజ్ ప్లాన్ చేసే చిన్న నిర్మాతలకు, భారీ బడ్జెట్ సినిమాల పంపిణీదారులకు గుండె దడ మొదలైంది. పైగా ఈ ప్రక్రియకు అయ్యే అదనపు ఖర్చు చిన్న సినిమాలపై పెనుభారంగా మారే ప్రమాదం ఉంది. భారత సినీ పరిశ్రమ ఇప్పుడు ఒక కొత్త యుగంలోకి అడుగు పెడుతోంది. ఇది కేవలం టెక్నాలజీ మార్పు మాత్రమే కాదు, ఒక సామాజిక బాధ్యత కూడా. అయితే దీనికి సినిమా ఇండస్ట్రీ ఎంతవరకు సిద్ధంగా ఉంది? థియేటర్ లో ఆ హెడ్ ఫోన్ల సౌకర్యం కల్పించేందుకు ఎగ్జిబిటర్లు రెడీగా ఉన్నారా? చిన్న నిర్మాతలకు ప్రభుత్వం ఏమైనా వెసులుబాటు కల్పిస్తుందా అనే ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. మొత్తానికి సినిమా నిర్మాణం పూర్తయిందంటే పండుగ అనుకునే రోజులు పోయాయి. షూటింగ్ అయిపోయాక అసలు పని మొదలైంది అని నిర్మాత నిట్టూర్చే రోజులు వచ్చాయి. అందరికీ సినిమా అనే లక్ష్యం గొప్పదే అయినా అది ఆచరణలో ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. సినిమా అంటే ఇక కేవలం గ్లామర్, యాక్షన్ మాత్రమే కాదు, బాధ్యత కూడా. మారిన సెన్సార్ నియమాలు ఇండస్ట్రీకి సవాల్ విసిరినప్పటికీ అది ఒక వర్గం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. నిర్మాతలు ఈ కొత్త రూల్స్ కు అలవాటు పడాల్సిందే. ఎందుకంటే ఇకపై సినిమా పూర్తయినా అది పూర్తి కానట్టే లెక్క.